ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వేణుస్వామి గారు. ఆల్రెడీ 2024లోనే నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం 2025లోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది 2026. దాని గురించి అండ్ ఇంకా ఈ మధ్యకాలంలో ఇంకా చాలా వేణుస్వామి గారి దాంట్లో చాలా సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి. ఆ సిచ్యువేషన్ గురించి కొత్త విషయాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఓం నమో వెంకటేశాయ. వెంకట సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశమో దేవో నభూతో న భవిష్యతి. సూపర్ రచ్చస్య రచ్చోభ్య. ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్తారా? స్టార్టింగ్ ఇది అంటే నేను ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నా, అది స్టార్టింగ్ అది చెప్పాకే స్టార్ట్ చేస్తారు. అంటే చెప్పేది వేణుస్వామి అనుకుంటారు, వేణుస్వామి కాదు, వెంకటేశ్వర స్వామి మాట్లాడిస్తాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. దెర్ ఇస్ నో ప్రిపేరింగ్, దెర్ ఇస్ నో పేపర్స్, నథింగ్. సో ఇప్పటి వరకు చూసినాం, ఎప్పుడైనా పేపర్ చేతిలో పట్టుకుని మాట్లాడినప్పుడు చూసినావా? నేను ఇంటర్వ్యూలు చేసినాం. సో ప్రిపేర్ అయ్యి శివ ఈ ప్రశ్నలే అడుగు, ABCD ఏమన్నా అడుగు. సో జ్యోతిష్యం నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా? జ్యోతిషం అనేది దేవుడిలో ఒక భాగం కదా. కానీ అంటే మీరు కొన్ని మాటల్లో దేవుడి కన్నా గొప్పది, దేవుడి కన్నా కొన్ని మాటలు అనిపిస్తా ఉంటాయి. నీకు అనిపిస్తే నన్నేం చేయమంటావు? నీకు అనిపిస్తే వద్దు, తాగునింతలొద్దు. నీకు అనిపిస్తే వద్దు. అంటే నాకే ఒక వ్యూవర్గా అనిపించింది, అంటే మిగతా వాళ్ళకి అనిపించదా అని. జ్యోతిష్యం అనేది వెంకటేశ్వర స్వామిలో ఒక భాగము. కలియుగంలో ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. సో నవగ్రహాలు కానీ ఇతర దేవతలందరూ కూడా ఆయన అండర్లో ఉండేటువంటి పరిస్థితి. సో ఇక్కడ వైష్ణవతత్వము, శివతత్వము అని రెండు భాగాలు ఉంటాయి. సో విష్ణువు పూజించే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ప్రోటోకాల్ దేవుడిగా భావిస్తారు. శైవతత్వానికి వచ్చినప్పుడు శివుడిని ప్రోటోకాల్ దేవుడిగా భావిస్తాడు. సో ఇక్కడ గాడ్ అంటే ఏంది? జనరేటరు, ఆపరేటరు, డెస్ట్రాయరు. GOD గాడ్, దేవుడు. ఇంగ్లీష్లో ఎందుకు వచ్చింది అంటే G అంటే జనరేటరు, O అంటే ఆర్గనైజరు, D అంటే డెస్ట్రాయరు. జనరేటర్ ఎవరు? బ్రహ్మ అంటే క్రియేటర్. ఆర్గనైజర్ ఎవరు? విష్ణుమూర్తి. డిస్ట్రాయర్ ఎవరు? శివుడు. అయిపోయింది, గాడ్ వచ్చిండు. సో ముగ్గురు లేకపోతే లేదు. సో క్రియేటర్ ఎవరు? బ్రహ్మ. మనిషిని పుట్టించేది ఎవరు? ఆయనే. సో సృష్టి స్థితిలయ కారకులు. సో మన జాతకం కూడా దాంట్లో భాగంగానే ఉంటది. సో బ్రహ్మ అనేవాడు మన జాతకాన్ని రాస్తాడు. దేవుడు లేకుండా జాతకం ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్రే తీసేవాడు ఒకడు, పెట్ స్కాన్ తీసేవాడు ఒకడు. సో ఆ మనిషిని బట్టి ఆ స్కాన్ చదవగలిగిన శక్తి ఆ డాక్టర్కి ఉంటుంది. ఉదాహరణ, మామూలు ఎక్స్రే ఉంది, లోకల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా తీస్తారు. పెట్ స్కాన్ చేయాలనుకో ఖచ్చితంగా పెట్ స్కాన్ సెంటర్కే పోవాలి, కాస్ట్లీగా ఉంటుంది. దాన్ని రీడ్ చేసే డాక్టర్స్ కెపాసిటీ వేరే ఉంటుంది. సో అట్లనే జ్యోతిషం అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అది భగవంతుడిలో నిక్షిప్తమైనటువంటి సబ్జెక్టు. సో వేదాంగాలలో జ్యోతిష్యం అనేటువంటిది ఒకటి. సో దాన్ని బేస్ చేసుకొని దేవుడిలో ఒక భాగమే. దేవుడిని మించి జ్యోతిష్యం ఉండదు. నార్మల్గా పంచాంగం కానీ, జ్యోతిష్యం కానీ, రాశుల కోసం కానీ ఏదైనా కానీ పంచాంగం వచ్చాక ఉగాది టైంలో చెప్తారు నాకు. కానీ వేణుస్వామి గారు ఇంకా న్యూ ఇయర్ రాబోతున్న ముందే చెప్తారు. ఎలా దేశకాలమాన పరిస్థితి ఎలా చెప్తారు అంటే, మన దగ్గర 150 సంవత్సరాల పంచాంగం ఉంటుంది. సో మన దగ్గర ఉంటుంది అంటే పంచాంగం ఒరిజినల్గా ఫిజికల్గా ఉంటుంది. నేను మాట్లాడేది, నేను ఆన్లైన్లో సెల్ ఫోన్లో చెప్పట్లా. ఫిజికల్గా మన దగ్గర బుట్టేవారి పంచాంగం ఉంటుంది. నా దగ్గరనే కాదు, జ్యోతిష్యం చెప్పే ప్రతి మనిషి దగ్గర ఉంటుంది అది. సో అది 1940 నుండి 2050 వరకు ఉన్నటువంటి ఒక పంచాంగం. ఆ పంచాంగంలో 2026 సంవత్సరము ఏ సంవత్సరం రాబోతుంది, 27 ఏ సంవత్సరం రాబోతుంది, 28 ఏ సంవత్సరం రాబోతుంది, 2040 ఏ సంవత్సరంలో ఏ పంచాంగ నామ సంవత్సరం వస్తుంది అంటే ఉగాది వస్తుంది. దానికి రాజు ఎవరు, అధిపతి ఎవరు, సో దానికి నీరసాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, మంత్రి ఎవరు, సో ఇవన్నీ రాసుంటాయి. ధాన్యాధిపతి ఎవరు, శస్యాధిపతి ఎవరు, అన్ని డిసైడ్ అయి ఉంటాయి. అంటే ఇవాళ ఈ సంవత్సరమే రావాలి అని రూల్ ఏం లేదు. మనకు ఆల్రెడీ ఇట్ ఈల్ డిసైడెడ్ ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనం 2025 ఇవాళ మాట్లాడుకుంటున్నాం, ఇది డిసెంబర్. సో రేపు మార్చి 19న ఉగాదిన వచ్చేటువంటి 2026 పరాభవనామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే గురువు. సో కమాండర్ ఎవరు అంటే కేతువు. సో దాన్ని బేస్ చేసుకొని జాతకాలు చెప్తాము. సో ఇక్కడ పంచాంగం రాసేవాడికి జ్యోతిష్యం చెప్పే రైట్స్ లేవు. ఓన్లీ పంచాంగం రాయడం వరకే వాళ్ళ పని. సో అట్లనే జ్యోతిష్యం చెప్పేవాడికి పంచాంగం రాయడు. సో జనరల్ గా ఈ రెండు వేరే వేరే విభాగాలు. సో ఇక్కడ మేము
నువ్వు ఎట్లాగైతే మీడియా సంస్థలు ఎట్లాగైతే కొత్తదనాన్ని కోరుకుంటాయో, జనాల్లో కొత్తదనాన్ని తేవాలని కోరుకుంటాయో, జనవరి 1 అనేది వెస్ట్రన్ కల్చర్లో మనము ఎవ్వడెన్ని చెప్పినా జనవరి 1 అనేది మనకు ఉన్నటువంటి ఒక అలవాటు. మనము ఉగాదిని జరుపుకోవాలి, చాలా మంది వచ్చి ఉగాదిని జరపకండి, జనవరి 1 జరుపుకోకండి అని చెప్తారు. సో ఇక్కడ జనవరి 1 నాడు తాగడానికి ఒక రీజన్ కావాలి, 31 గుడికి పోవడానికి ఒక రీజన్ కావాలి ఫస్ట్. సో ఇక్కడ తాగడానికి ఇది నడుస్తుంది, గుడికి పోవడానికి అది నడుస్తుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ దేవుడి దగ్గరికి పో. సో ఈ రెండు జరుగుతున్నప్పుడు తప్పే ఉంది. జనవరి 1 నాడు దేవుడి దగ్గరికి పోతున్నప్పుడు ఎందుకు ఆపాలా? రెండోది, మనం చెప్తే వాడని ఇంటడా? బర్త్డే మన సంస్కృతి కాదు, కేకు కట్ చేయడం మన సంస్కృతి కాదు అని చాలా మంది విమర్శిస్తారు. సో నేను అనేది ఏంటంటే, నీకు ఉత్సాహాన్ని ఇచ్చే ఏదైనా సరే చేయడంలో తప్పు లేదు. సో నువ్వు బర్త్డే అయినా సరే, మ్యారేజ్ డే అయినా సరే, ఏదైనా సరే సెలబ్రేషన్ కు నీకు ఒక పండగ నువ్వు చేసుకో. వెస్టర్న్ కల్చర్ లో మనలాగా వాళ్లకు పండగలు లేవు. వాళ్ళకు ఉన్నది ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటే, రెండే పండగలు. మిగతా అవన్నీ అందుకనే వాళ్ళు డాటర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, మ్యారేజ్ డే, బర్త్డే, చిల్డ్రన్ డే అని పెట్టుకున్నారు. కానీ మనకు సంవత్సరాంతము తొలి ఏకాదశి నుండి మొదలుకుంటే ఉగాది వరకు పండగలు మనకు. అయినా సరే ఈ పండగలలో, ఈ 40 పండుగలలో ఇంకో 10 పండుగలు వచ్చి చేరితే ఏమన్నా నష్టమా? నష్టమేం లేదు కదా. ఇంకో 10 రోజులు 2 పెగ్గులు ఎక్కువ తాగుతారు, ఇంకో 10 రోజులు ఇంకో 2 ముక్కలు ఎక్కువ తింటారు. సో ఇంతకు మించిన పెద్ద సంచలనాలు ఏముంటాయి లైఫ్ లో? సో దీనివల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా. సో మనం ఉగాదికి స్టార్ట్ చేయాల్సింది 3 నెలల ముందు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏం తప్పు లేదే. అంటే జనాలు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటారు. దీంట్లోనే నీ ఆన్సర్ ఉంది. జ్యోతిష్యాన్ని నమ్మకపోతే, వేణుస్వామిని నమ్మకపోతే, వేణుస్వామి పంచాంగ ప్రిడిక్షన్ కోసం జనాలు ఎందుకు వెయిట్ చేస్తారు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? నేను జనాలకు ఎందుకు చెప్తా? సో జనాలు వెయిట్ చేస్తున్నారు వేణుస్వామి ఏం చెప్తాడో ఇందామని. సో క్యూరియాసిటీ ఉంటది. కేసీఆర్ లాగానే, కేసీఆర్ మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. వేణుస్వామి మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. సో జాతకం మీద ఆధారపడి ఉంటది. సో మన పని మనం చేసుకోవాలి, జాతకాలు చెప్పాలి. సో చాలా మంది విమర్శిస్తారు, ఉగాదికి చెప్పాల్సింది మీరు జనవరి 1కి ఎందుకు చెప్తున్నారు అంటే, మా ఇష్టము. సో జనరేషన్ బట్టి మేము మారుతాము, మీడియాను బట్టి మేము మారుతాము. మమ్మల్ని మీడియా అడుగుతుంది కాబట్టి, జనాలు వెయిట్ చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాము. దీంట్లో తప్పేం లేదు. ఇదేం నా సమాజానికి నష్టం కాదు. ఒకరిని కొడతలేము, ఒకరి దగ్గర గుంజుకుంటలేము, వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. తప్పేముంది? సరే, మర్చిపోయాను స్వామి గారు, అది ఎలాగో మాట్లాడాం, న్యూ ఇయర్కి సెలబ్రేషన్ కోసం మాట్లాడాం, కానీ అందుకోసం జనవరి 1కి మీరు తాగుతారా సార్? జనవరి 1కు తాగను, డిసెంబర్ 31 తాగుతా. డిసెంబర్ 31కి ఎంజాయ్ చేసుకుంటారు పార్టీ? ఎంజాయ్ చేస్తానంటే నేను బయటికి పోను. నేను బయటికి ఎందుకు పోను అంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఐఎమ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్. కాంట్రవర్షియల్ పర్సన్ అంటే, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నేను ఎగ్జాంపుల్, నాకు పబ్ అంటే ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అయిన 4 పబ్బులు, రీసెంట్గా ఓపెన్ అయిన 4-5 పబ్బులు గచ్చిబౌలిలో నా క్లయింట్వే. సో నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఊపుతున్న 4-5 పబ్బులు నా క్లయింట్లవే. సో వాటికి పెద్ద పబ్బులే తోపు పబ్బులు. సో వాటికి క్లయింట్లు నా క్లయింట్లు మనమే ముహూర్తం పెట్టినాము. కానీ ఎట్లయిపోయిందంటే, ఎక్కడికో కామాఖ్యకు పోతే, కామాఖ్యకు ఓర్వలేనటువంటి ఒక పంతులు వచ్చి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని గుళ్ళో నుండి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఆయన ఎవరో పెట్టంగానే, ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కనీసం కన్సర్న్ లేకుండా, వేణుస్వామిని ఎందుకు వెళ్ళగొడతారా గుళ్ళే నుండి, ఒక గుళ్ళో నుండి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉండవు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, దాన్ని ఎవరు తమ్మునేలు పడితే వాడు తమ్మునేలు చేసి పెట్టుకున్నాడు. నేను అడిగే, పిచ్చినాయాలారా, అసలు ఒక మనిషిని గుళ్ళో నుండి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఒకవేళ నిజంగానే అట్లా వెళ్ళగొడుతున్నారు అంటే మిమ్మల్ని పిచ్చినా కొడుకులాగా చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు అనే ఉద్దేశంతో నేను హోటల్కు పోను, నేను ఒక పబ్బుకు పోను, నేను ఎక్కడికి పోను. రెండోది, నేను ఇంత కుల్లం కుల్లా చెప్పినాక కూడా నేను మందావుతా అని, వాడెవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మధురా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్గా అక్కడనే పంపించారు. గ్రూప్లో వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేను అన్న తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చిన
ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్బులో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్బులో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా. నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి చెప్పు తీసుకొని కొట్టాలా. ఏది ఇట్లా నా జాతకాలు చెప్పేది. వాడు యాంకర్ అడుగు గురుగారు వేణుస్వామి గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటారు, మీరు జ్యోతిష్యం ఆయన ఎట్లా చెప్తారంటారు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అంటే ఏం లేదమ్మా. వేణుస్వామి ఎట్లా చెప్తారంటే ఆ పబ్బులో ఆయన కనెక్షన్స్ ఉన్నాయి. అంటే విడాకులు తీసుకునే వాళ్ళు, చచ్చిపోయేటోళ్ళు, దివాలా తీసేటోళ్ళు అందరు పబ్బులు వచ్చి వేణుస్వామి గారు మేము రేపు దివాలా తీస్తున్నాం, వేణుస్వామి గారు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటే నన్ను విమర్శించడానికి వీళ్ళు ఎంతకు దిగజారిపోయిండ్రు అంటే వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితిలో నేనున్నా. అంటే చివరికి నేను పబ్బుకు పోతానట నువ్వే చెప్పు. ఇప్పుడు వాస్తవంగా నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. ఓకే ఓకే, మీరు చెప్పే విధంగా అయితే నేను చెప్పే విధంగా అయితే వాస్తవంగా నీ దుకాణం నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు. శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా. సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి అసహించుకునే స్థాయి నుండి చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది. రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చిన నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి? ఏం చూపిస్తావు నా గురించి? నువ్వు ఏం చూపిస్తావు నా గురించి? నువ్వు నేను పోతే ఏం చూపిస్తావు అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా నాకేం నష్టం లేదు. సో నేను అనే పాయింట్ ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయిండు, పబ్బులో సేద తీరుతున్న వేణుస్వామి పబ్బులోనే సేద తీరుతారు. దీంట్లో లాజిక్ ఏముంది? దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? సో అందుకని బంద్ చేసుకున్నా. సో అందుకని ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మంచిగా సినిమాలు కాదు మన జంధ్యాల గారి కామెడీ మహానా పెళ్ళంట పెట్టుకొని ఆ టైప్ లో ఒక కామెడీ సినిమా పెట్టుకొని మంచిగా ఎన్ఎస్సి కానీ మంచి పెగ్గేసుకొని వేడి నీళ్ళతోని అలా తింటూ అలా ఎంజాయ్ చేసి 11:30 కల్లా పడుకుంటా. అంత ఫస్ట్ పడుకుంటా? సైలెంట్లో పెట్టి పడుకుంటా. ఓన్లీ 31st మళ్ళీ ఫస్ట్ నుండి 1:30కి పడుకుంటా. ఎందుకంటే ఈ ఫోన్లు ఈ శుభాకాంక్షలు నాకు వద్దు ఈ శుభాకాంక్షలు. మళ్ళీ నేను ఉగాదికి నేను అందరికి నేనే పెడతా. ఈ సంవత్సరం నీకు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నీకు అన్ని గ్రహాలు అనుకూలంగా లేకున్నా నువ్వు కోట్లు సంపాదించాలి అని నేనే పెడతా. కానీ ఈ January 1కు నేను నాకు విషెస్ వచ్చినా నేను విషెస్ రిప్లైలో పెట్టను. ఆచరిస్తా. నేను నాకు ఎవరన్నా చెప్తే నేను థ్యాంక్ నా లైఫ్లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. నా లైఫ్లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. చాలా పెద్ద పదాలు దొంగనా కొడుకులు ఇంగ్లీష్ వాడు మనకు అలవాటు చేసిపోయిండు. ప్లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి నేను చెప్పను. నేను ప్రాణం పైన చెప్పను. విష్ చేస్తే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటారు. సంతోషం, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ బర్త్డే, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. హ్యాపీ బర్త్డే చెప్తారు. చాలా సంతోషం, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. చెప్పకూడదు. ప్లీజింగ్ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, ఎవ్వడికి చెప్పను. ఓన్లీ వెంకటేశ్వరానికి చెప్తా, కామాకి అమ్మవారికి చెప్తా. ఎవరికి ఎవడు వీకిండని. కారు కొనుక్కుంటే వాడు 4 రోజులు వండుకోడు. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు 1 రోజులు నిద్రపోడు ఎవడు. ఉన్నారు. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు. నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది. సో కలియుగంలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్లో ఉన్నంత చండాలము, జెలసు ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.